దానియేలు 4:18 నుంచి చూద్దాం. బెల్తెషాజరు, నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడవి అంటిని. నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఓకే, బెల్షస్సరుకు చెప్తున్నాడు ఈ కళ. చదవండి. అందుకు బెల్తెషాజరు అను దానియేలు ఒక గంట సేపు అతి విస్మయము నొంది మనస్సునందు కలవరపడగా, రాజు, బెల్తెషాజరు, ఈ దర్శనము వలన కానీ దాని భావము వలన కానీ నీవు కలవరపడకము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక. ఇక్కడ బెల్షస్సరు అంటే ఎవరు? దానియేలు. ఓకే, దానియేలుకి యోసేపుకి పేర్లు పెట్టారు, వాళ్ళు మార్చేశారు. ఆ రాజ్యంలో అదొక ఇదనమాట. ఓకే, వారి దేవతల పేర్లు, వారి దేవుళ్ళ పేర్లు పెట్టేస్తారు అప్పుడు ఆ టైంలో, రైట్? అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమందంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. రాజా, ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడకు దేవుడు రాజుకు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినేదవు. రాజా, నువ్వు చాలా బ్లెస్ అవుతావు. బ్లెస్ అయిన తర్వాత నీకు ఇలా జరుగుతుంది. ఏమైపోతుందంట? నీవు అడవి జంతువులా మారిపోతావంట. అడవి జంతువులాగా మరి అయిపోయి ఏం చేస్తావంట? గడ్డి తింటావంట పశువుల వల్ల. చూడండి, ఇప్పుడు పశువుకి ఏమన్నా మంచు పడితే ఏమైనా తేడా ఉంటుందా? ఇప్పుడు వర్షవద్దు నువ్వు పరిగెడతావు, అది ఏం తేడా అక్కడే నుంచి ఉంటుంది అలా దున్నపోతులాగా. నీకు ఈ గడ్డు పరిస్థితి ఎన్ని సంవత్సరాలు వస్తుందని చెప్పాడు? 7 సంవత్సరాలు పశువుగా మారిపోతావయ్యా నువ్వు అని చక్కగా దర్శన భావాన్ని దానియేలు రాజుకి చెప్పాడు. చూద్దాం. చెట్టు యొక్క మొద్దును ఉండనీయుడని వారు చెప్పిన, అంతేగాని రాజుని చంపేమనలే, ఉండని ఆ మొద్దు ఉండని. చెట్టు యొక్క మొద్దును ఉండనీయుడని వారు చెప్పిరి కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకునిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. అసలు ఎందుకు పోతుంది, ఎందుకు తిరిగి వస్తుందని కూడా చెప్తున్నాడు రాజుకి. కరెక్టా కదా? హీఈస్ టెల్లింగ్ హిమ్ ద ప్రాబ్లం, ద కాజ్ అండ్ వై. నువ్వు ఎందుకు ఇలా తయారవుతావు, ఏం జరుగుతుంది, ఏంటి అని చెప్తున్నాడు. ఓకే, ఇలాగా రాజుకి అవ్వాలని దేవుడు చెప్తున్నాడా, అవ్వకూడదని చెప్తున్నాడా? రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినెడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దానియేలు అన్నీ చెప్పి పరిష్కారం కూడా ఇచ్చేశాడు. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం. ఎందుకంటే రాజుల దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, రాజుల దగ్గర. కానీ దానియేలుకి ఆల్రెడీ రికార్డ్ ఉంది, కొంచెం రికార్డ్ ముందు. ఆ రికార్డుని బట్టి దానియేలు ధైర్యం చేసుకొని మాట్లాడాడు ఇక్కడ. ఓకే, కానీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండో. యోహాన్ ఇలాగే అంటే ఏం చేశాడు రాజు? యోహాన్ యొక్క తల తీసేశాడు. ఓకే,
షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని, ఎంత ధైర్యం ఉండాలా దానియేలుకి, నీ పాపములు మాని, టు బి వైజ్ పీపుల్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ ఉంది. అక్కడ రాజుకి తెలీదు, అక్కడ ఉండేటువంటి రాజుకి తెలీదు, హెరోదికి తెలీదు యోహాను గురించి అంత ఎక్కువ. ఏదో జనాలు ప్రవక్త అనుకున్నాడేమో కానీ అతనికి తెలియదు. ఇక్కడ ఈ రాజుకు తెలుసు, ఎందుకంటే అంతకు ముందు వాళ్ళ నాన్న యొక్క తాత వాళ్ళందరూ దానియేలుని మొదటి వ్యక్తిగా గౌరవించారు. హీ వాజ్ ద ఫస్ట్ వైజ్ మ్యాన్ నెక్స్ట్ టు ద కింగ్. కాబట్టి ఇతను కొంచెం ధైర్యం చేసుకొని చెప్తున్నాడు అనమాట. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చను. అంటే దర్శనము నెరవేరాలనేటువంటిది దేవుని చిత్తమా, నెరవేరకూడదనేటువంటిది దేవుని చిత్తమా? అది చెడ్డదైతే, మంచిదైతే క్లెయిమ్ చేయాలా, రైట్? చెడ్డదైతే కన్సిడర్. కొన్ని వ్యక్తి చనిపోయాడా, ఏదో పాపం చేశాడు చనిపోవడానికి లేదు, ఆ వ్యక్తి పరలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, యా, వీ డోంట్ నో, సో వీ కెనాట్ జడ్జ్. ఓకే, సరే, ఇప్పుడు రాజుకి ఆప్షన్ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఈ రాజు దానియేలుని ఉపయోగించుకోవచ్చా లేదా? దానియేలు, ఆ దేవుడిని అడుగు, ఎక్కడ మారాలా, ఏం చెయ్యాలా? అదే ఫరో రాజు ఏం చేశాడు? యోసేపు కళ చెప్పినప్పుడు నువ్వే ఉండు, మొత్తం నువ్వే చూడు, నాకేమీ వద్దు, నేను టచ్ చేయని పరిస్థితి నాకు వద్దు బాబోయ్, నేను హ్యాండిల్ చేయలేను, ఐ కెనాట్ హ్యాండిల్ దిస్, ఏదో పేరుకి అలా కూర్చుంటాను అంతే, నువ్వే రాజు వెళ్ళిపో అని పంపించేశాడు. వైజ్ మ్యాన్ ఫరో. ఇక్కడ ఇతను చెడ్డోడని కాదు, కొంచెం జ్ఞానం ఉంది, వినలే, ఫస్ట్ టైం వినలే, సెకండ్ టైం వినలే, కాబట్టి దర్శనం ఎట్లీస్ట్ వస్తే దాని విషయమే తెలుసుకున్నాడు. కానీ ఆ దర్శనాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఇతను ఏం చేయాలి? దానియేలుకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. దానియేలు ఏం చేయాలి చెప్పు, పద, నువ్వు రోజు రా, పొద్దున్న ఇక్కడ నాతోటే ఉండు, నేను ఏం చెయ్యాలా, ఏం చేస్తున్నాను, ఎవరిని కరుణించాలా, ఉండు నాతో 1 సంవత్సరం పాటు నాకు ట్రైనింగ్ ఇయ్యి, బీ విత్ మీ డానియల్ అని అన్నాడా? సలహా ఇయ్యి, ఎక్కడెక్కడ ఏం చేయాలా, ఎవరిని కరుణ చూపించాలా, ఎవరిని విడిపించాలా, ఎవరిని ఏం చేయాలా. అందుకే దేవుడు యోసేపుకి ముందే ట్రైనింగ్ ఇచ్చేశాడు. చెరసాల గిరసాల మొత్తం అన్నీ చేసేసి కసలన్నీ పెట్టేసి, ఇక యోసేపు ఏం చేశాడు? తన సహోదరుల్ని శిరచ్ఛేదన చేశాడా, బాధ పెట్టాడా, క్షమించేసి సంతోషపెట్టాడా? God did it with Joseph like that. And Pharaoh is an intelligent man. He surrendered his kingdom to Joseph. రాజ్యాన్ని యోసేపుకి ఇచ్చేశాడు. బాబు తీసుకో, పేరుకి నేనంతే, నువ్వే. ఎవరన్నా వస్తే రాజు దగ్గరికి ఏమన్నాడు రాజు? ఎవరన్నా వచ్చి, రాజు మాకు డబ్బులు లేవు, మాకు ఆహారం లేదు, మాకు అది లేదంటే రాజు ఏమన్నాడు? గో టు జోసెఫ్. యోసేపు దగ్గరికి వెళ్ళండి, నాకు సంబంధం లేదు, ఐ కెనాట్ హ్యాండిల్ దిస్. నీకు బయలుపరిచాడు కాబట్టి నువ్వే హ్యాండిల్ చేయి. వైజ్ మ్యాన్. ఈరోజు అలా కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? నో, ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ సంథింగ్, మ్యాన్, దిస్ ఈజ్ విజ్డమ్. ఐఎమ్ టెల్లింగ్ యు, సూపర్ న్యాచురల్, ప్రాక్టికల్, డివైన్ విజ్డమ్. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ ఇంపాక్ట్ యూ. ఓకే, విచ్ విల్ మేక్ యూ ఎస్కేప్ సమ్ థింగ్స్. కానీ ఏం జరిగిందో చూద్దాం. 28 చదవమ్మా. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. మనోడు ఈయన బ్యాచ్ కాదు, అంత చెడ్డోడు కాదు. ఓకే, ఇతనికంటే దీని తర్వాత ఇంకొక రాజు ఉన్నాడు. అతను ఏంటంటే ఇంకా దేవుని మందిరంలో తెచ్చుకొని పెట్టినప్పుడు, తిని తాగేసినప్పుడు ఒక రాతపూర్వకమైనది వచ్చేస్తూ ఉంటుంది. యా, మేనే టెకెల్, యా, దట్స్ ద కింగ్. అయిపోయింది, నువ్వు మరి ప్రైడ్ ఎక్కువ అయిపోయింది. సో గాడ్ విల్ డీల్. ఇందాక చూసినప్పుడు యోబు 33లో ప్రైడ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ప్రైడ్, నాకే అన్నీ తెలుసు, ఐఎమ్ సూపర్, తల్లిదండ్రులు మాట వినరు, తండ్రి మాట వినరు, వేరే వాళ్ళ మాట వినరు, దేవుడి మాట వినరు, నేనే సూపర్ డూపర్. పైన చెప్పినదంతయు రాజుకు వచ్చేసిందంట. 12 నెలలు గడిచిన పిమ్మట, అంటే దేవుడు ఎంత టైం ఇచ్చాడు రాజుకి మారడానికి? 12 నెలలు. అదే అబ్రహాంకి నువ్వు సున్నతి పొందు అంటే, అబ్రహాం ఎప్పుడు సున్నతి పొందాడు? అదే రోజు. మోషేకి చెప్పాడు, విన్నాడా? వినలే. కాబట్టి దేవుడు ఏం చేయడానికి వచ్చాడు? చంపడానికి వచ్చాడు. అప్పుడు ఎవరు కాపాడారు? సిప్పోరా భార్య. యు ఆర్ అ బ్లూడీ హస్బెండ్, వై ఆర్ నాట్ ఒబీడియంట్? 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని, చదువమ్మా, నగరునందు బబులోను నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము
నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా చూడండి, యోబు కూడా నేనే నీతిమంతుడు అనుకున్నాడు అనమాట. ఒక పక్కన దేవుడు చెప్తున్నా దర్శనం వచ్చినా సరే యోబు పట్టించుకొని ఉన్నాడు. అక్కడ ఒక్కొక్కసారి లోక సంబంధమైన వాళ్ళే జ్ఞానంగా ఉండొచ్చు. ఫరోలాగా యోసేపు కాలంలో ఫరో జ్ఞానోడు, మోసే కాలంలో ఫరో జ్ఞానం కలిగినోడా? అతి పెద్ద మూర్ఖుడు. చాలా మంది సైతానుని మీ గుమ్మమ్మ దగ్గర ఆపివేస్తారు. చదువమ్మా. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ఈ రాజు కొంచెం బెటర్. శిక్ష తర్వాత మళ్ళా మారు మనసు పొందాడు, మళ్ళా రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. ఇంకొక రాజు అలా కాదు, మేనే రాయించుకున్నాడు. అతని రాజ్యం అంతం అయిపోయింది. శత్రువులు వచ్చేసారు, అతని సొంత మనుషులే అతను తల తీసేశారు. సో గాడ్ వాంట్స్ టు టాక్. మీరెవ్వరూ మీ హృదయం మాట వినొద్దు. పక్కన చెప్పు, మనం మన హృదయం మాట అస్సలు వినకూడదనండి. ఎందుకు? హృదయము బహుఘోరము అతను మంచోడు అని నువ్వు అంటున్నావా? నో, నువ్వెంత మంచోడైనా నా హృదయం నాకు తెలుసులే. ఎలా తెలుసు? వాక్యం అనే అర్థం నాకేం చెప్తుందో అదే కరెక్ట్. ఆ వాక్యాన్ని చూసి మనం సరిదిద్దుకోవాలి. చెడ్డోడా? నేను ఎలా చెడ్డోడు అవుతాను? రాజు అనుకుంటాడు ఇంతవరకు నేను బ్లెస్ అయ్యే వరకు కరెక్టే, ఆ తర్వాత కరెక్ట్ అయ్యి ఉండదు. నేను అంత చెడ్డోడు, నేను అంత తప్పులు ఏం చేయట్లేదు. 27కి వెళ్దాం. Wherefore, O king, let my counsel be acceptable unto thee, and break off thy sins by righteousness. There was an option to do what? Break off the sins. Somebody is breaking off their sins today. There is an option for this guy. Break off thy sins by righteousness. Break off. You can break off that pain, that sickness, that disease, that poverty. ఈరోజు చాలా మంది మీ దరిద్రాలని, బాధల్ని, వేదల్ని అక్కడే దాన్ని విరగ్గొట్టి పడేదురుగాక. యూ కెన్ బ్రేక్ ఆఫ్. యు సీ దట్ దేర్ ఇస్ ఎన్ ఆప్షన్ హియర్. ఆ ఫరో మరి యోసేపుకి మొత్తం ఇచ్చేసి హీ బ్రోక్ ఆఫ్ ద ఫెమైన్ అండ్ హీ బికేమ్ ఫ్రీ. 14 ద వైజ్ మ్యాన్ సమ్టైమ్స్ యూ నీడ్ టు సరెండర్. అందరూ అనుకోవచ్చు ఏంటి రాజు, ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకోవచ్చు ఏంటి రాజు వారికి ఇచ్చాడు హెబ్రూడ్ అంట పశువుల కాపర్లలో. మే ద స్పిరిట్ గివ్ యూ విజ్డమ్ టు సరెండర్. అతను ఎవరి మాట వినలే. నో, నేను రాజ్యాన్ని యోసేపుకి ఇచ్చేస్తున్నా ఫరో అన్నాడు. ఐ విల్ గివ్ ఇట్ టు జోసెఫ్, యు రూల్ ఇట్, రెయిన్ ఇట్. నో ప్రైడ్. ఇతనికి గర్వం ఉందా? ఈ ఫరోకి లేదు. హి హాస్ నో ప్రైడ్. ప్రైడ్లెస్ పీపుల్ సరెండర్. అప్పటికప్పుడే ఆ దేవుడికి సరెండర్ అయిపోయి ఉంటే నెబుకద్నెజరు ఈ సమస్య వచ్చేదా? రాదు. బ్రేక్ ఆఫ్ దై సిన్స్, thine iniquities by showing mercy to the poor. ఆ రోజుల్లో మరి యెరూషలేం లేదు, దేవుని రాజ్యం లేదు, అట్లీస్ట్ పేదవాడి కన్నా. ఇఫ్ ఇట్ మే బి అ lengthening of thy tranquility. ట్రాంక్విలిటీ అంటే పీస్. అంటే ఇతను జీవితాంతము శాంతంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. కానీ వినలే. he did not surrender. He is a proud man. Break off thine iniquities, break off thy sins by righteousness, and iniquities by showing mercy. ఈ వాక్యం చెప్తానంటే దేవుని చిత్తమైంది. చాలా మందిని వారికి కలుగబో కష్టాల నుంచి తప్పించడానికి దేవుడు ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు మీకు డ్రీమ్ అవసరంలే, ఈ మాటే చాలు. దిస్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఈ వాక్యమే చాలా మంది కాడిలు విరిగిపోయేటట్టు చేస్తుంది. మేబీ దిస్ వర్డ్ విల్ బ్రేక్ ఆఫ్ యువర్ యోక్. యూ డోంట్ నీడ్ టు గో టు ద విజన్. రాత్రి
ఆ కళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని తర్వాత బాధ, వేదన, అంత అంత టార్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకేం అర్థం కావట్లేదా ఎందుకు వస్తుందో ఏంటో, దేవుని యందు వేచి ఉండు. ఎవరేమనుకుంటు వేచి ఉండు. మళ్ళా పక్షిరాజు రెక్కల వల్లే బాలురు మాంసం వల్లే నీ మాంసం అయిపోతుందంట. మళ్ళీ అప్పుడు అవతల తిట్టడానికి కూడా లేదు, వీడికి రోగం వచ్చిపోయింది అనడానికి లేదు. ఎందుకంటే వాడికంటే బాగా తయారైంది నీ శరీరం. యు ఆర్ నౌ మోర్ స్ట్రాంగర్. అందుకనే యూ కెనాట్ ఈవెన్ జడ్జ్ సంబడి. ఎవరికైనా వ్యాధి కలిగిన తీపి తీర్చడానికి లేదు. ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డా, పోనీ చనిపోయిన ఎక్కడికి వెళ్తాడు? గాడ్ విల్ టేక్ హిమ్ టు హెవెన్. అదే అన్నీ బాగుండి ఒక్కటి సమస్య రాకుండా చనిపోయాడు అనుకో, అతను ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది? నరకానికి వెళ్ళే ఛాన్స్. అలాగని కష్టం వచ్చే వాడిని ఎక్కిరించొద్దు. గాడ్ ఈస్ డూయింగ్ ఎ ప్రాసెస్. ఓకే, సామ్స్ 73 మొదటి నుంచి చదువుదాం. 73 మొదటి నుంచి చదువుదాం. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనులు భక్తి లేదేమి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారంట. 10 జీవితకాలం అంతా క్షేమంగా ఉంటున్నారంట. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డానంట. అందరూ బాగానే ఉన్నారు లోకలు. ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది? దావీదు పరిస్థితి అలాగే అనుకుంటున్నాడు. చూద్దాం. మరణమందు వారికి యాతనలు లేవు, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. చదవమ్మా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యోబులో 33లో, ఆయన్ని ప్రేమించు వారికి గోతికి పోకుండా, నరకానికి పోకుండా అనేక మార్లు వారిని ఇలా ఇబ్బంది పెడతా బాగు చేస్తూ ఉంటాడంట. తన ప్రియులను శిక్షిస్తూ ఉంటాడంట. యెహోవా ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. ఈజ్ నాట్ డీలింగ్ లైక్ దట్. యోబుకి దేవుడు ఇష్టమా లేదా? ఇష్టము. గాడ్ లవ్స్ జోబ్. అందుకే హీ పర్సిక్యూటెడ్ జోబ్. చూద్దాం. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము, వాళ్ళు మీలాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఎక్కడ పెట్టరాళ్ళు. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, దే ఆర్ ఆల్ గుడ్ మ్యాన్. లెట్ us see. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. గర్వము కంఠహారము వలె చుట్టుకొనుచున్నదంట. వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. అదే దాదాగిరి, అదే దురుస్తనం, అదే బలం అలాగే ఉందంట. ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయిచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. చక్కగా తింటారంట వారికి. ఇక్కడేమో వీడికి భోజనం మీద అసహ్యం వేసేటట్టు దేవుడికి చేస్తాడంట. ఎందుకు? గర్వముతో తను నశింపకుండా రక్షించి మళ్ళా ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని. రైట్. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత కలవారై ధనవృద్ధి చేసుకొందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. నేను ఇంత కష్టపడి పరిశుద్ధంగా ఉండి అవి చేయకుండా ఈ చేయకుండా ప్రార్థన ద్వారా ఉపవాసాల ద్వారా ఉండుట వ్యర్థమేమో అని అనుకుంటున్నావేమో. చదువమ్మా. దావీదు కూడా అలాగే అనుకుంటున్నాడంట. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. నన్నేమో దేవుడు దినమంతా ఏదో బాధ పెడుతున్నాడు. ప్రతి ఉదయం వస్తున్నాడు, నువ్వు ఎలా చేసావు అలా చేసావని దేవుడు తిడుతున్నాడు. అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు. నాకేమో టార్చరు దినమంతా. ఎవరికిది? భక్తుడికి. దినమంతా నాకు బాధ. అసలు కూడా మంచి భక్తుడు, కీర్తనకారుడు. నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయాన్న నాకు శిక్ష. ఎందుకు ఇలాగ? ఈరోజు ఏం చేసావు, ఇలాగెందుకు చేసావు అని దేవుడు శిక్షిస్తున్నాడంట. ఇప్పుడు ఆసేపు ఎక్కడ ఉంటాడు? నరకమా పరలోకమా? ఆమేన్. చూద్దాం. ఇలాగు ముచ్చటింతునని నేను అనుకుని నేడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. ఒకవేళ నేను ఇది కరెక్ట్ అని అనుకుంటే నేను కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదానంట. అయినను దీనిని తెలుసుకున్న వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు
ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అసలు వీళ్ళ సంగతి ఏంటి? నా పరిస్థితి ఏమో ఇలా ఉంది, ప్రతిరోజు టార్చరు. వీళ్ళేమో హ్యాపీగా ఉన్నారు అని ఆశ దేవుని మందిరంకి వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు నాకు చెప్పాలి ఆడి సంగతి, లేకపోతే నేను కూడా అలాగ అయిపోతాను. ఇదేంటిది? నువ్వు దేవుడివి, వాడికంటే నేను బాగుండాలి, కానీ నా పరిస్థితి ఇలా ఉందేంటి అంటే అప్పుడు చూద్దాం ఏమైంది. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. నిశ్చయముగా నీవు అని ఎక్కడ పెట్టావంట? కాలు జారి చోటనే ఉంచి ఉన్నావు. నిశ్చయముగా, గ్యారంటీ అంట. వారు నశించినట్లు వారిని ఏం చేశాడంట? పడవేయుచున్నావు. రైట్, రీడ్. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరిచిపోవునట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడితిని. అనవసరంగా నేను మత్సరపడ్డాను, వ్యాకుల పడ్డాను. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ఆ తలంపు అది పశువు లాంటి తలంపు, మృగము లాంటి తలంపయ్యా. సారీ, చూసారా, ఒప్పుకున్నాడు ఇక్కడ. దేవుడి నుంచి ఈ వాక్యము ఎప్పుడైతే మన హృదయంలోకి వెళ్ళి ఇలాగ మారిపోతామో చాలా కష్టాలు గట్టెక్కేస్తాం మనం. యూ విల్ క్రాస్ ఓవర్ సో మెనీ థింగ్స్. చూద్దాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, మరణకరమైన రోగం, వేదన, కానీ నేను వేరు. ఎందుకంటే నేను ఇన్ని బాధల్లో కష్టాల్లో ఉన్నా నీవు నా కుడి చెయ్యి పట్టుకునే ఉన్నావయ్యా అంటున్నాడు. చెప్పండి, ఇన్ని కష్టాల్లో ఉన్నా నేను దేవుడు నా కుడి చెయ్యి పట్టుకుని ఉన్నాడని చెప్పండి. ఒకవేళ నువ్వు డబ్బులు పోగొట్టుకుంటున్నా, ఆరోగ్యం పోగొట్టుకుంటున్నా, బాధల్లో ఉన్నా కుడి చెయ్యి పట్టుకునే ఉన్నాడంట. గాడ్ ఈస్ స్టిల్ హోల్డింగ్ యువర్ రైట్ హ్యాండ్. యా, లెట్స్ కంటిన్యూ. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చు. తర్వాత ఎక్కడికి వెళ్తావంట? మహిమ రాజ్యము. హీ గో టు హెవెన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? దసే చూసారా, హోల్డ్ ఆన్ టు గాడ్. కానీ ఆ కళ, ఆ దర్శనము కూడా నెరవేరకుండా కూడా మనము అనేక సార్లు దాన్ని మనం మార్చుకోవచ్చు. అయ్యా, దేని విషయమై వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారో అది వారి జీవితంలో బయలుపరిచి, అనేకులకు బయలుపరిచి వారి జీవితంలో జరిగించండి. ఆ వ్యాధులు, ఆ మరణకరమైన బాధల నుంచి వారిని విడిపించే దర్శనాలు దయచేసి వారిని విడిపించమని ఇక నుంచి వారు నీ స్వరములోనే, వాక్యములోనే విని, రెండవసారి వాక్యములోనే విని, అది కూడా మిస్ అయితే ఆ కళలో సంపూర్ణముగా ఆపుకునే కృప వారికి ఈ రోజు నుంచి దయచేయమని, వారికి పూర్ణ శాంతి దయచేయమని, ఆ కాడి విరగొట్టమని, వారిని శుభ్రం చేసి బాగు చేసి నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.